ఈరోజే ఫాల్గుణ మంగళవారం. ఈరోజు ఎవరైతే కరుల గౌరీదేవి నోము కథను వింటారో వారి ఇంట్లో నిత్యం డబ్బుకు లోటు ఉండదు. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఇంట్లో ధాన్యానికి లోటు ఉండదు. మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం ఈ రోజుతో పోతుంది. అన్ని రకాల దోషాలు పోతాయి. మరి ఈరోజు తప్పక వినవలసిన కరుల గౌరీదేవి నోము కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేది. వారు ఎంతో భాగ్యవంతులు. చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఆ బ్రాహ్మణుడికి 5 కొడుకులు ఉన్నారు. ఆ 5 కొడుకులకు పెళ్లి జరిగి భార్యలతో ఉన్నారు. వారిలో 5వ కోడలు కరుల గౌరీ నోము పట్టింది. ఆమె రోజు సూర్యుణ్ణి ఆరాధిస్తూ ఉండేది. ఆమె నిత్యం ఈ నోము పట్టి సూర్యుణ్ణి ఆరాధిస్తూ అత్త సొమ్ము అక్కర్లేదు, మామ సొమ్ము అక్కర్లేదు, పుత్రి సొమ్ము వద్దు, పురుషుని సొమ్ము అసలే వద్దు, నా సొమ్ము నాకు ఇమ్ము అని అనేది. రోజు ఇలా అనటం విన్న అత్తమామలు, బావమరుదులు, తోడి కోడలకు, భర్తకు ఆమెపై విపరీతమైన కోపం వచ్చింది. ఇలా రోజు అని మనందరినీ విసుగు పుట్టిస్తుంది. ఈమె నోము ఏంటో అర్థం కాదు. ఈమెకు పిచ్చి పట్టింది అని ఈమెను ఎలాగైనా వదిలించుకోవాలి అనుకున్నారు. ఇక ఒకరోజు ఆమె నిద్రపోతుండగా భర్త, అత్తమామలు, బావమర్దులు, తోడి కోడళ్లు కలిసి ఒక కుట్ర చేశారు. అందరూ కలిసి ఆమె నిద్రపోతుండగా మంచంతో సహా ఆమెను అడవిలో విడిచిపెట్టి వచ్చారు. ఇక పీడ విరగడైందని అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక ఆమె ఉదయాన్నే నిద్ర లేచేసరికి అడవిలో ఉండటం చూసి ముందు భయపడిన పక్కనే కొలను ఉంటే అందులో స్నానం చేసింది. వెంటనే సూర్యుని దర్శనం చేసుకుని సూర్యదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థించింది. ఆమె పరిస్థితి చూసి సూర్యుడికి దయ కలిగింది. ఆమె సూర్యుడిని ప్రార్థించి 2 చేతులు దోసర పట్టగా అందులో రత్నాలు పడ్డాయి. ఇక వాటితో పసుపు కుంకుమ, కొంచెం ఉప్పు, మిరపకాయలు, బియ్యం కొని నోము నోచుకుంటూ ఒక ముసలివాని సహాయంతో ఆ సమీప గ్రామాన చిన్న ఇంట్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈమెను అడవిలో వదిలి వెళ్లారో అత్తవారింటికి దరిద్రం పట్టింది. ఉన్నదంతా పోయి అందరూ అడుక్కు తింటూ పల్లె పల్లెలా తిరుగుతున్నారు. అలా తిరుగుతూ ఒక దగ్గర కోడలు సూర్య నమస్కారం చేస్తుండగా చూశారు. మన కోడలు కూడా ఇలానే సూర్య నమస్కారం చేసేది అని వారిలో వారు అనుకున్నారు. సూర్యుని కరుణ వల్ల అక్కడే మేడలు, మిద్దెలు, ఇల్లు, వాకిళ్ళు, తోటలు, దొడ్లు విపరీతంగా కొన్నది. నిత్యం అన్నదానం చేసేది. ఇలా ఉండగా ఒకరోజు ఊర్లు తిరిగి అడుక్కునే అత్తమామలు మరియు తోడి కోడళ్లు వచ్చి అన్నం పెట్టమని అడిగారు. మురికిగా ఉన్న వాళ్ల వైపు చూసి ఇలా అన్నది, నా అత్తమామలు మీలాగే ఉండేవారు అని వారిని చూసి అన్నది. ఇంతలో భర్త వచ్చాడు. భార్యను గుర్తుపట్టి క్షమించమని అందరూ వేడుకున్నారు. ఇక భర్తకు, అత్తమామకు ముగ్గురికి తలంటు పోసి కొత్త బట్టలు కట్టిపెట్టింది. వారితో కరుళ అంటే కుండలో అన్నం వండి కంచంలో పెట్టి కరుల గౌరీ నోము నోచింది. ఇలా 5 సంవత్సరాలు చేసింది. అందరికీ ఈ వ్రతం చెప్పింది. ఆ రోజు నుండి ఈ నోము అందరూ నోస్తూ సౌభాగ్యాన్ని, సంపదలను అందరూ పొందారు. ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో వారికి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది.